కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయ్యా, సర్వమెరిగిన వారు సాంబశివుడే. సర్వమెరిగిన వాడు సాంబశివుడే, సర్వమెరిగిన వాడు సాంబశివుడే. ప్రేమస్వరూపులారా, శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శం అందించటమే. ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలినది. ఒక్క కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి. కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నలుగురే: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు. ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాడి జీవితాలు. ఇరువురు కొడుకులలో ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు. భార్యాభర్తల్లో అసలే భేదము లేదు. నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వచ్చారు. అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించటమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పించారు. జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది. ఈ కుటుంబమే సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది. ఐకమత్యం ఏమైనా కూడా కొంత నశించినా జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది. ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము, అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము. కనుకనే పార్వతీశ్వరుల యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము. దీనిని ప్రతి కుటుంబకుడు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి. ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు. ఏకోన్ముఖులై జీవిస్తూ వచ్చారు, లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు, అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు. ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు. భార్య భర్తల యందు చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి. అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి, ఐకమత్యమును మనం సాధించాలి. అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు. ఈశ్వరుడున్నాడు, ఇతని వాహనము ఏది? నంది. వీళ్ళ వాహనాలు, వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పార్వతి వాహనము సింహము, సుబ్రహ్మణ్య వాహనము నెమలి, వినాయకుని వాహనము ఎలుక. ఇలాంటి వాహనాలను ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబమును పోషిస్తూ అన్యోన్యతను బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు. కేవలం వీరి యొక్క ఆదర్శమైనటువంటిది వాహనములు మాత్రమే కాదు, కుటుంబంలో వారు ధరించేటువంటి యొక్క ఆభరణములు కూడాను అన్యోన్యతగా వచ్చాయి. ఇట్టి ఆదర్శము ఈనాడు మనకి ఎక్కడ కూడాను కనిపించటం లేదు. తమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది. అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు. ఈ దేవీ వాహనము సింహం, ఈశ్వరుని వాహనము నంది. నంది అనగా బుల్. ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు, ఈ సింహంను చూస్తే నంది చాలా భయపడిపోతుంది. ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. ఏమాత్రము భయం కానీ దిగులు కానీ వాటికి వచ్చేటువంటివి కాదు. కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము చాలా అన్ని విషయములు ఎందుకును అడుగడుగులకు కణకణమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు. ఈశ్వరుని యొక్క ఆభరణములు ఏమిటి? తలనిండ జడల సంపత్తి వాడు, మౌడి గులికెడు చంద్ర మక్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలవాడు, జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ, డంబైన పాల నెత్రంబుతోడ, నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమును చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నదు భస్మముతోడ, కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, తడహేమమయ వజ్ర తాటంకములతోడ, వీక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువులు తునుమాడు కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితోడ. ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికి ఉన్నవి?
కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది. పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పూనలేదు, అసూయ కలుగలేదు, ఎట్టి భేదములు వారి యందు కలుగలేదు. ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడాను దుర్భావములు ఏమైనా వస్తున్నాయా? ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది. ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుటి కానీ ఇంటి పూటికి ఇరువరేవు లేదు. భిక్షమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకొని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది. ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు, అనుసరిస్తూ వచ్చింది. నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది. ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు. తన కుమారుడు యొక్క వాహనం చూసినప్పుడు పీకాకు చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి. ఇంటియే కాకుండా గణపతి వాహనము ఎలుక, ఈ ర్యాట్ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు. ఈ రెండింటికి చాలా పరమ విరోధము. ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు. ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు. శిరమునందు గంగ, శిఖమునందు చంద్రుడు. చంద్రుడు చాలా చల్లదనం వాడు. మూడవ నేత్రము అగ్ని. ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది. ఈ రెండింటికి పరమ విరుద్ధము. కానీ ఇది ఏమాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు. అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి. ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చును, ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును. కానీ దీనికంతా కూడాను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు. ఏ చిన్న కార్యమునందు కూడాను వారికి ఏమాత్రము భేదములు కలగలేదు. ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబంను ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి. ఈనాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలే లేదు. ఆనాటి పరిస్థితులకు, ఆనాటి ప్రభావమునకు, ఆనాటి దివ్యత్వమునకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది. ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణమునకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే. అన్ని రంగముల ఎందుకును ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి. తల్లి కొడుకులకు ద్వేషము, భార్యాభర్తలకు ద్వేషము, అన్నదమ్ములకు ద్వేషము, అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము, అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది. ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు. కానీ ఈ బోధనలు ఎవరు వింటున్నారు? ఎవరు ఆచరిస్తున్నారు? భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ భగవంతుని యొక్క ఆదర్శాలు అనుసరించడమే లేదు. అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి? ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకు పైన ఏ విధంగా కలుగుతుంది? కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి. మానవుని యందు ఈ ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి. ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి. దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు. అసూయమనందు ఏమాత్రం కూడా కలగకూడదు. ఈనాటి ప్రతి మానవునికి కూడాను అసూయ దేశము అధికంగా పెరుగుతూ వచ్చింది. అసూయనే దుర్గుణములకు మూల కారణము. అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుండాలి. మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును, ఎన్ని సుఖములో పొందవచ్చును, కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు. దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు. ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు. తన యందున్నటువంటి ఆనందంనే తాను మర్చిపోతున్నాడు. తన యందున్నటువంటి యొక్క సంతోషంనే తాను కూలిపోతున్నాడు. ఇటువంటి మానవుడు ఇంక ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు? జీవితం అంతా ఇదే కష్టములతో కూలి ఉంటాడు. ఆనందమయుడు మానవుడు, ప్రేమస్వరూపుడు మానవుడు, శాంతి స్వరూపుడు మానవుడు. అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి? దైవాజ్ఞను ధిక్కరించడం చేతను, దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను దీని యొక్క రియాక్షన్లు అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి. ఈ రియాక్షను, ఈ రీసౌండ్, రిఫ్లెక్షనే మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము. కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే. మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు. కనుకనే ఈ జగత్ అంతా కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ తో నిండి ఉంటుండాలి. ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము, ఇంకొకరు కారణం కాదు. ఎవరినో నెపంగా పెట్టకూడదు. అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి. మన మంచిగా మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి. కనుకనే మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి. దీనికంతా కూడా విశ్వ కుటుంబీకుడైనటువంటి యొక్క ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు. ఒక్క తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే ఇద్దరు రెండు పార్టీలు, ఒక్క పార్టీలో ఉండరు, ఒక్క మాటలో ఉండరు, ఒక్క బాటలో నడచరు.
ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము. మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి. ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము అందరితోన ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే. ఎలాంటి పరిస్థితి అయినా కూడాను సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పూనకూడదు. అన్యోన్యతగా ఉండినటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు, పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు. ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు. ఐదుగురు చేరి ఐకమత్యంగానే చేరారు. ఈ ఐకమత్యం ఉండినప్పుడే ఎంతటి విజయాన్ని మనం సాధించవచ్చును. హస్తంలో 5 వేళ్లు ఉంటున్నాయి. ఈ 5 వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును. కనుకనే కౌరవులు 100 మంది ఉంటున్నారు, కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు, ఒకరి మాట ఒకరికి పట్టదు. వారు ఏ విధమైనటువంటి సుఖాన్ని అనుభవించారు. కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చు. ఇలాంటి ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడాను ఓర్చుకొని, సహించుకొని, భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. ఎలాంటి కఠినమైనటువంటి వాక్కులు కూడాను మనం ఉపయోగించకూడదు. ప్రేమతో నీవు పలుకరించు. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, పవిత్రమైనటువంటి భక్తులారా, అందరు కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు. ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి. ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము. పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పదార్థం కూడాను పరిశుద్ధంగా ఉంటుంది. కానీ మంచి బంగారు పాత్రలో కూడాను విషం కలిపి పెట్టినప్పుడు కూడాను అది చాలా విషంగానే రూపొందుతుంది. కానీ మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది. పాత్ర ముఖ్యము కాదు, పదార్థం ముఖ్యము.